Hi and welcome to my channel. This is Jay Prakash. Today I am going to explain about the lesson How Much Land Does a Man Need? This story was written by the famous writer Leo Tolstoy, and this is part second. The Bashkirs at once agreed to give Pahom as much as land as he wanted. అప్పుడు బ్యాష్కిర్స్ అనే జాతి వాళ్ళు ఇతనికి ల్యాండ్ ఇవ్వడానికి ఒప్పుకున్నారట, అతనికి కావాల్సినంత ఇవ్వడానికి. జస్ట్ దెన్ అప్పుడే ద చీఫ్ ఆఫ్ ద బ్యాష్కిర్స్ అరైవ్డ్. అంటే బ్యాష్కిర్స్ అంటే కోయా జాతి వాళ్ళు కదా, వాళ్ళ యొక్క లీడర్ వచ్చిండట. చీఫ్ అంటే లీడర్. పెహోమ్ ఇమీడియట్లీ ఫెచ్డ్ ద బెస్ట్ డ్రెస్సింగ్ గౌన్ అండ్ 5 pounds ఆఫ్ టీ అండ్ ఆఫర్డ్ దీస్ టు ద చీఫ్. అప్పుడు ఈ పెహోమ్ ఏం చేసిండు, లీడర్తో స్నేహం చేయాలి కాబట్టి తను తెచ్చినటువంటి మంచి బెస్ట్ డ్రెస్సింగ్ గౌన్ అంటే మగవాళ్ళు ధరించేటువంటి ఒక డ్రెస్ ఆయనకి ఇచ్చేసిండట. నెక్స్ట్ 5 pounds ఆఫ్ టీ పౌడర్ బాక్స్ ఇచ్చిండు. టీ బాక్స్ అంటే టీ డబ్బా అన్నట్టు, టీ పౌడర్ డబ్బా. అండ్ ఆఫర్డ్ దిస్ టు ద చీఫ్. ఈ చీఫ్ అంటే లీడర్కి ఇచ్చేసిండు అవి రెండు. ద చీఫ్ యాక్సెప్టెడ్ దెమ్. ఆ లీడర్ కూడా రెండింటినీ తీసుకున్నాడు. ఏంటి, ఒకటి డ్రెస్సింగ్ గౌన్, రెండోది టీ పౌడర్ బాక్స్. ద చీఫ్ యాక్సెప్టెడ్ దెమ్. ఈ ఆస్క్డ్ పెహోమ్ టు చూస్ వాట్ ఎవర్ పీస్ ఆఫ్ ల్యాండ్ హీ లైక్డ్. అప్పుడు అతను అన్నాడట, నీకు సెలెక్ట్ చేసుకో అన్నట, నువ్వే సెలెక్ట్ చేసుకో ఏ ల్యాండ్ నీకు కావాలి అంటే, అక్కడ ఉన్న ల్యాండ్ అంతా వాళ్ళదే, ఇక్కడ ఏ ల్యాండ్ కావాలో సెలెక్ట్ చేసుకో, నీకు అది ఇస్తామని చెప్పేసి అన్నట. అండ్ పెహోమ్స్ ఇన్సిస్టెన్స్ ద చీఫ్ అగ్రీడ్ టు హ్యావ్ ద డీడ్ ప్రాపర్లీ సీల్డ్. అంటే పెహోమ్ యొక్క ఒత్తిడి వలన ఆ లీడర్ ఏం చేసిందంటే అతనితో డీల్ చేయడానికి ఒప్పుకున్నాడు, అంటే నేల నమ్మడానికి. అండ్ వాట్ విల్ బీ ద ప్రైస్ ఆస్క్డ్ పెహోమ్ అడిగిండట, మరి రేట్ ఎంత అని. ఇప్పుడు మనము నేల కొనాలంటే 1 ఎకరానికి ఎంత ఇట్లా ఉంటుంది కదా కాస్ట్, కాబట్టి రేటు చెప్పమని అడిగిండట, ఎంత ధర అని. అవర్ ప్రైస్ ఈజ్ ఆల్వేస్ ద సేమ్ 1000 rupees a day అన్నట. అంటే మా ధర ఎప్పుడైనా కానీ ఒకే రకంగా ఉంటుంది, 1000 rupees a day అన్నట. రోజుకు 1000 రూబుల్స్ అంటే ఏంటి, రష్యా దేశం యొక్క కరెన్సీని రూబుల్ అంటారు. సో రూబుల్స్ అంటే ప్లూరల్ అన్నట్టు. కాబట్టి ఆయన ఏమంటున్నాడు, ఒక రోజుకు 1000 rupees అన్నట. ఎవరు, లీడర్. పెహోమ్ డిడ్ నాట్ అండర్స్టాండ్. పెహోమ్కి అర్థం కాలే, ఎందుకంటే ఎకరానికి 1,00,000, ఎకరానికి 50,000 ఇట్లా చెప్పాలి, కానీ ఒక రోజుకు 1000 rupees అంటే 1000 నాయాలంటే అర్థం కాలే ఆయనకి. ఏ డే వాట్ మెజర్ ఈజ్ దట్, హౌ మెనీ ఏకర్స్ వుడ్ దట్ బి. ఒక రోజు అంటే దాని కొలత ఎంత, వాట్ మెజర్ ఈజ్ దట్, హౌ మెనీ ఏకర్స్, ఏ డే అంటే ఎన్ని ఎకరాలు అని అడిగిండట. వీ డు నాట్ నో హౌ టు రికాన్ ఇట్ అవుట్ సెడ్ ద చీఫ్. అప్పుడు లీడర్ అన్నట, ఆ బ్యాష్కిర్స్ జాతి యొక్క నాయకుడు, మా భూమిని ఎలా అమ్మాలనో మాకు తెలియదు. వీ సెల్ ఇట్ బై ద డే. మేము ఎలా అమ్ముతామంటే డే వైజ్గా అమ్ముతాం. యాజ్ మచ్ యాజ్ యూ కెన్ గో రౌండ్ ఆన్ యువర్ ఫీట్ ఇన్ ఏ డే ఈజ్ యువర్స్. అంటే ఒక రోజులో నువ్వు ఎంత దూరం నడగలుగుతావో అంత నేల నీదే అని చెప్పేసి అన్నాడట. అంటే నువ్వు నడుస్తూ కవర్ చేయాల. హీ యాడెడ్ బట్ దేర్ ఇస్ వన్ కండిషన్. కానీ ఓ కండిషన్ ఉంది అన్నాడట లీడర్. ఇఫ్ యూ డోంట్ రిటర్న్ ఆన్ ద సేమ్ డే టు ద స్పాట్ వెన్స్ యూ స్టార్టెడ్ యువర్ మనీ ఈజ్ లాస్ట్. అంటే నువ్వు స్టార్ట్ చేసినటువంటి ప్రదేశానికి సాయంత్రంలోగా రీచ్ కాకపోతే నీ డబ్బులు పోతాయని చెప్పేసి అన్నట. యు మే మేక్ యాజ్ లార్జ్ ఏ సర్క్యూట్ యాజ్ యూ ప్లీజ్. అంటే నువ్వు ఒక పెద్ద సర్కిల్ లాగా కవర్ చేస్తా అంటే కవర్ చేయొచ్చు, బట్ కానీ బిఫోర్ ద సన్ సెట్స్ యూ మస్ట్ రిటర్న్ టు ద ప్లేస్ యూ స్టార్టెడ్ ఫ్రమ్. అంటే సూర్యుడు అస్తమించే లోపల నువ్వు ఎక్కడి నుండి అయితే స్టార్ట్ చేసినావో తిరిగి అక్కడికి రావాలి. అంటే ఆల్ ద ల్యాండ్ యూ కవర్ విల్ బీ యువర్స్. అంటే అప్పుడు నువ్వు కవర్ చేసిన ల్యాండ్ అంతా కూడా నీదే అవుతుంది. అంటే సూర్యుడు ఉదయించినప్పుడు స్టార్ట్ చేయాలి, 1000 rupees ఇచ్చి ఇలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాం. ఇట్లా మళ్ళీ తిరిగి ఇట్లా కవర్ చేస్తూ ఇక్కడికి రావాలి. ఎప్పుడు సూర్యాస్తమయం లోపల, అప్పుడు ఆ ల్యాండ్ నీకు అవుతుంది. ఒకవేళ సూర్యాస్తమయం లోపల స్టార్టింగ్ పాయింట్ రాకపోతే డబ్బులు పోతాయి, అలాగే ల్యాండ్ కూడా రాదు. పెహోమ్ వాజ్ డిలైటెడ్. పెహోమ్ చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇట్ వాజ్ డిసైడ్ దట్ హీ వుడ్ స్టార్ట్ ఎర్లీ నెక్స్ట్ మార్నింగ్. అనుకున్నాడట, రేపు తెల్లారగానే నేను స్టార్ట్ చేయాలని అనుకున్నాడట.
పెహం లే ఆన్ హిస్ బెడ్, అంటే బెడ్ పైన పడుకున్నాడు. పెహం ఏం చేసిండు, బెడ్ పైన పడుకున్నాడు. బట్ కుడ్ నాట్ స్లీప్, కానీ అతనికి నిద్ర రాలే. హీ కెప్ట్ థింకింగ్ అబౌట్ ద ల్యాండ్, అతను ల్యాండ్ గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. లాటర్ హీ డోజ్డ్ ఆఫ్ అండ్ హ్యాడ్ ఏ డ్రీమ్, తర్వాత కొద్దిసేపటికి డోజ్డ్ ఆఫ్ అంటే మంచి నిద్రలోకి జారుకున్నాడు. నిద్రలో అతనికి ఒక కల వచ్చిందట. ఈ సా ద బ్యాస్కర్ చీఫ్ రోలింగ్ అబౌట్ విత్ లాఫ్టర్, ఆ కళలో అతనికి ఎవరు కనిపించారంటే ఆ బ్యాస్కిర్స్ జాతి యొక్క లీడరు నవ్వుకుంటూ దొరికినట్టుగా కనబడ్డదట. బట్ వెన్ హీ వెంట్ నియర్ హీ సా దట్ ఇట్ వాజ్ నో లాంగర్ ద చీఫ్, అతని దగ్గరికి వెళ్ళగానే కళలో కనిపించిన లీడర్ దగ్గరికి వెళ్ళగానే అతను లీడర్లాగా కనిపించలేదట. బట్ ద డీలర్ హూ హ్యాడ్ టోల్డ్ హిమ్ అబౌట్ ద ల్యాండ్, అతను ముఖం చేంజ్ అయిపోయి ఒక డీలర్ లాగా అనిపించిందట, అతనికి చెప్పినటువంటి ల్యాండ్ గురించి చెప్పిన డీలర్ లాగా. బట్ దెన్ హీ నోటీస్డ్ దట్ ఇట్ వాజ్ నాట్ ద డీలర్, తర్వాత కాసేపటికి మళ్ళీ డీలర్ లాగా అనిపించలేదట, మళ్ళీ చేంజ్ అయిపోయిందట ఫేస్. బట్ ద పీజెంట్ హూ హ్యాడ్ కమ్ అప్ ఫ్రమ్ ద ఓల్గా, ఇప్పుడు ఎలా అయిపోయిందట అంటే ఒక వ్యవసాయదారులాగా పేజెంట్ ఫార్మర్ లాగా అయిపోయిందట, ఓల్గా దేశం నుండి వచ్చినటువంటి పేజెంట్ లాగా అయిపోయిందట. దెన్ హీ సా దట్ ఇట్ వాజ్ నాట్ ద పేజెంట్ ఐదర్, ఇప్పుడు ఆ పేజెంట్ లాగా కూడా కనిపించలేదట. బట్ ద డెవిల్ హిమ్సెల్ఫ్ విత్ హూఫ్స్ అండ్ హార్న్స్, అంటే ఒక దయ్యంలాగా అనిపించిందట, నెత్తికి అటు ఇటు కొమ్ములు పెట్టుకొని కాళ్ళకు గిట్టలు పెట్టుకొని. సిట్టింగ్ దేర్ అండ్ చెక్లింగ్, అంటే అక్కడ కూర్చొని ఇగిలిస్తూ నవ్వుతున్నట్టుగా కనిపించిందట. అండ్ బిఫోర్ హిమ్ లే మ్యాన్ ప్రోస్టెడ్ ఆన్ ద గ్రౌండ్, అతని ముందు ఎవరో ఒక వ్యక్తి పడిపోయినట్టుగా, కళ్ళలో కనిపించినటువంటి ఆ వ్యక్తి ముందు ఎవరో, ఆ డెవిల్ ముందు ఎవరో పడిపోయినట్టుగా ఉన్నాడట, కనిపించిందట. డెడ్, చనిపోయినట్టుగా. ద డెడ్ మ్యాన్ వాజ్ హిమ్సెల్ఫ్, ఆ సైతాన్ ముందు ఉన్నటువంటి వ్యక్తి, పడిపోయిన వ్యక్తి ఎవరో అని దగ్గరికి వెళ్ళి చూస్తే అతని ఫేసు ఇతనే, అంటే ఇతనే నేనే, అంటే తనే అతని ముందు చనిపోయిన విషయంలా కనబడ్డట్టుగా అనిపించిందట. ఈ అవోక్ హర్రర్ స్ట్రక్, అతనికి ఒక్కసారిగా భయంతో మెలకువైందట, నేను చనిపోయినా అని. ఎందుకంటే కలలో ఇతడు ఆ డెవిల్ ముందు చనిపోయినట్టుగా అనిపించింది కదా. Looking round, he saw through the open door that the dawn was breaking. అయితే డోర్ ఓపెన్ చేసిందట, అతడు ఏం చేసిందట, బయటకు చూసిందట. చూడగానే ఏమైంది, డాన్ వాజ్ బ్రేకింగ్, అంటే అప్పుడు సూర్యోదయం అవుతుంది అన్నట్టు, సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఇఫ్ యూ ఆర్ టు గో లెట్ అస్ గో, ఇఫ్ యూ ఆర్ టు గో లెట్ అస్ గో, ఇట్ ఈజ్ హై టైమ్ సెడ్ హీ టు హిస్ సర్వెంట్. అప్పుడు పెహం తన సర్వెంట్తో అన్నట, అరే ఇప్పటికే లేట్ అయింది, తొందరగా వెళ్దాం పా అని చెప్పేసి అన్నట. ద బ్యాష్కీర్స్ గాట్ రెడీ అండ్ దే ఆల్ స్టార్టెడ్, అంటే ఇక్కడ బ్యాష్కీర్స్ ఆల్రెడీ అక్కడ సిద్ధంగా ఉన్నారట ఆ ప్రదేశంలో. ద చీఫ్ కేమ్ అప్ టు పెహోమ్ అండ్ స్ట్రెచ్డ్ అవుట్ హిజ్ ఆర్మ్ టువర్డ్స్ ద ప్లేన్. అప్పుడు వాళ్ళ లీడర్ కూడా వచ్చిండట, వాళ్ళ ముఖ్య నాయకుడు. See, said he, all this as far as your eye can reach is yours. అంటే అప్పుడు చీఫ్ చెప్తా ఉన్నాడట పెహంతో, చూడు ఇదంతా నీ కంటికి కనిపించే ఈ నేలంతా కూడా మనదే, మాకు సంబంధించిందే. యు మే హ్యావ్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇట్ యూ లైక్, ఈ ల్యాండ్లో నీకు ఏది కావాలంటే అది పొందచ్చు. ద చీఫ్ దెన్ టుక్ ఆఫ్ హిజ్ ఫాక్స్ ఫర్ క్యాప్, అంటే బ్యాష్కిర్స్ జాతి యొక్క ముఖ్య నాయకుడు ఏం చేసినాడంటే తన నెత్తి మీద ఉన్నటువంటి క్యాప్ను తీసి నేల మీద పెట్టినాడు. ప్లేస్డ్ ఇట్ ఆన్ ద గ్రౌండ్. ఆయన ధరించినటువంటి క్యాప్ ఎట్లా ఉందంటే అది ఫాక్స్ ఫర్ క్యాప్, అంటే నక్క బొచ్చుతో తయారు చేసినటువంటి క్యాప్ ధరించిండు ఆయన. సో దాన్ని నెత్తి మీద నుండి తీసి ప్లేస్డ్ ఇట్ ఆన్ ద గ్రౌండ్, నేలపైన పెట్టిండు. అండ్ సేడ్, అన్నాడు, దిస్ విల్ బీ ద మార్క్, ఇది స్టార్టింగ్ పాయింట్ అని పెహంతో చెప్తున్నాడు. స్టార్ట్ ఫ్రమ్ హియర్, ఇక్కడ నుండి నీ ప్రయాణం మొదలుపెట్టు. అండ్ రిటర్న్ హియర్ అగైన్, మళ్ళీ ఇక్కడికే నువ్వు తిరిగి రావాలి. ఆల్ ద ల్యాండ్ యూ గో రౌండ్ షెల్ బీ యువర్స్. సో ఇక్కడి నుంచి వెళ్ళి సూర్యాస్తమయంలోగా ఇక్కడికి వస్తే అదంతా కూడా ఇదే అని చెప్పేసి లీడర్ అన్నాడు. పెహం టుక్ అవుట్ హిజ్ మనీ అండ్ పుట్ ఇట్ ఆన్ ద క్యాప్. పెహం ఏం చేసిండట, తన జేబులో ఉన్న డబ్బు తీసి ఆ క్యాప్లో పెట్టేసిండు. ఈ కన్సిడర్ ఫర్ సమ్ మూమెంట్స్ విచ్ వే హీ హ్యాడ్ బెటర్ గో. కొద్దిసేపు ఆలోచించినట ఎలా తన యొక్క ప్రయాణాన్ని మొదలు పెడితే బాగుంటుంది, ఎక్కడి నుంచి ల్యాండ్ కవర్ చేస్తే బాగుంటుందని.
ఇట్ వాజ్ టెంప్టింగ్ ఎవ్రీవేర్, ప్రతి ల్యాండ్ కూడా అతన్ని టెంప్ట్ చేసుకుందట, ఇలా వెళ్ళు అన్నట్టుగా, ఎందుకంటే అంత బాగుంది. నో మ్యాటర్ హీ కన్క్లూడెడ్, చివరికి ఆయన నిర్ణయించుకున్నాడు, ఐ విల్ గో టువార్డ్స్ ద రైజింగ్ సన్, ఉదయించే సూర్యుని వైపుగా నడుచుకుంటూ వెళ్తా అనుకున్నాడట. ఈ స్టార్టెడ్ వాకింగ్ నైదర్ స్లోలీ నార్ క్విక్లీ, అంటే అతడు స్లోగాని స్పీడ్గా కానీ వెళ్తలేడు, బాగా స్పీడ్గా వెళ్తలేడు, బాగా స్లోగా వెళ్తలేడు, వాకింగ్ చేస్తూ వెళ్తా ఉన్నాడు. ఆఫ్టర్ హ్యావింగ్ గోన్ 1000 yards, 1000 గజాలు నడిచిన తర్వాత ఈ స్టాప్డ్, అక్కడ అయిపోయిండు. డగ్ ఏ హోల్, ఒక హోల్ వేసిండు. అండ్ ప్లేస్డ్ పీస్ ఆఫ్ టర్ఫ్ అనే ఒక మొక్కను, అంటే టర్ఫ్ అనేటువంటి ఒక కర్రను అందులో ఉంచిండు అన్నట్టు, నాటిండు అన్నట్టు, ఆ హోల్లో నాటిండు. వన్ ఆన్ అనదర్ టు మేక్ ఇట్ మోర్ విజిబుల్, అంటే ఆ కర్రను అందులో ఎందుకు, టర్ఫ్ అనే కర్రను ఎందుకు నాటిండు అంటే, నేను ఇక్కడ దాకా కవర్ చేసిన అని చెప్పడానికి, మళ్ళీ అక్కంచెలి చూస్తే కనిపించడానికి అక్కడ ఒక కర్రను పాతిండట. ఆఫ్టర్ ఏ వైల్ పెహోమ్ లుక్డ్ బ్యాక్, కొద్దిసేపు అయినాక మళ్ళీ వెనుక చూసిండట. ఎట్ ఏ రఫ్ గెస్ పెహోమ్ కన్క్లూడెడ్ దట్ ఈ హ్యాడ్ వాక్డ్ 3 miles, అంటే అలా బ్యాక్ సైడ్ తిరిగి చూసి రఫ్గా చెప్పాలంటే ఒక 3 మైళ్ళు కవర్ చేసిన అని తన మనసులో అనుకున్నాడు. ఇట్ వాజ్ గ్రోయింగ్ వార్మర్, బాగా వేడిమవుతుంది, ఎండాకాలం కదా, సో మధ్యాహ్నం అయ్యేసరికి ఏమవుతుంది, హీట్ అవుతుంది, వాతావరణం వేడెక్కుతుంది. ఐ విల్ గో ఆన్ ఫర్ అనదర్ 3 miles థాట్ ఈ, అది సరిపోద్ది, అక్కంచేరి మళ్ళీ సర్కిల్ షేపులను స్క్వేర్ షేపులను కవర్ చేసుకుంటూ రావాలి. కానీ ఏం చేసిండు, అతని యొక్క ఆశ పెరిగింది, ఇంకొక 3 మైళ్ళు నడుస్తా అనేటువంటి దురాశతో ఇంకా వెళ్దాం అనుకున్నాడు. అండ్ దెన్ టర్న్ టు ద లెఫ్ట్, తర్వాత ఎడం వైపు మలుగుతా అనుకున్నాడట. ఈ వెంట్ స్ట్రేట్ ఆన్ ఫర్ ఏ వైల్, చాలా స్ట్రేట్గా కొద్దిసేపు వెళ్తూ ఉన్నాడు. అండ్ వెన్ హీ లుక్డ్ రౌండ్, అంటే ఒకసారి గుండ్రంగా తిరిగి చూసిండట. ద హిల్లక్ వాజ్ స్కేర్స్లీ విజిబుల్, హిల్లక్ అంటే కొండ ప్రాంతం అతనికి ఎట్లా కనిపిస్తుంది అంటే స్పష్టంగా కనబడతలేదు. ఆహా థాట్ పెహోమ్ అనుకున్నాట, ఆహా ఐ హ్యావ్ గోన్ ఫర్ ఎనఫ్ ఇన్ దిస్ డైరెక్షన్. ఆహా థాట్ పెహోమ్ అనుకున్నాడు, ఆహా ఐ హ్యావ్ గాన్ ఫార్ ఎనఫ్ ఇన్ దిస్ డైరెక్షన్, అంటే ఈ డైరెక్షన్లో చాలినంతగా దూరం వచ్చాను, కావాల్సిన దూరం వచ్చాను. ఇట్ ఈజ్ టైమ్ టు టర్న్, ఇప్పుడు మనం టర్న్ మలగాలి, ఎడం వైపు మలగాలి. అంటే ఆయన ఏమనుకుంటున్నాడు, ఇలా వెళ్ళి ఇట్లా స్క్వేర్ షేప్లో తన ల్యాండ్ని కవర్ చేయాలనుకుంటున్నాడు, కాబట్టి ఎడం వైపు మలగాలి అనుకున్నాడట. అరౌండ్ నూన్ పెహోమ్ సాట్ డౌన్ అండ్ ate some bread and drank some water, అంటే మిట్ట మధ్యాహ్నం అయిందట, అతను ఒక చోట కూర్చున్నాడు. ate some bread అంటే కొంత బ్రెడ్ తిన్నాడు, drank some water అంటే కొన్ని నీళ్ళు తాగిండు. ఆఫ్టర్ సిట్టింగ్ ఏ లిటిల్ వైల్, కొద్దిసేపు కూర్చున్న తర్వాత ఈ వెంట అగైన్ మళ్ళీ బయలుదేరిండు. ఎట్ ఫస్ట్ ఈ వాక్డ్ ఈజీలీ, స్టార్టింగ్లో చాలా సులభంగా ఈజీగా నడుచుకుంటూ వెళ్ళినాడట. ద ఫుడ్ హ్యాడ్ స్ట్రెంథెడ్ హిమ్, ఎందుకంటే బ్రెడ్ తిన్నాడు కదా, సో ఫుడ్ తిన్నాడు కాబట్టి అతనికి ఎనర్జీ వచ్చింది, ఎనర్జీ వలన ఉత్సాహంగా నడుచుకుంటూ వెళ్ళిండు. బట్ ఇట్ హ్యాడ్ బికమ్ టెరిబ్లీ హాట్, కానీ వాతావరణం బాగా హీట్ అవుతుంది, సో అది ఇబ్బందికరంగా అయిపోయింది, ఎందుకంటే వెదర్ హీట్ అయిపోయింది కదా. అండ్ ఈ ఫెల్ట్ స్లీపీ, అతనికి కూడా కొంత నిద్ర వచ్చినట్టు అవుతుందట. స్టిల్ హీ వెంట ఆన్, అయినా కూడా వెళ్తూనే ఉన్నాడు. హీ వెంట్ ఏ లాంగ్ వే ఇన్ దిస్ డైరెక్షన్ ఆల్సో, అంటే ఎడం వైపు మలిగి చాలా దూరం వెళ్తూ ఉన్నాడట. ఆఫ్టర్ ఏ వైల్ పెహోమ్ లుక్ టువార్డ్స్ ద హిల్లక్, కొద్ది దూరం వెళ్ళినాక మళ్ళీ హిల్లక్ అంటే కొండ ప్రాంతం వైపు చూసినట. ద పీపుల్ ఆన్ ద హిల్లక్ కుడ్ స్కేర్స్లీ బీ సీన్, అంటే కొండ ప్రాంతంలో హిల్లక్ అంటే చిన్న కొండ అన్నట్టు, ఆ కొండ మీద ఉన్నటువంటి ఆ పీపుల్ని చూసిండు, వాళ్ళు స్పష్టంగా కనబడతలేరు. ఆహా థాట్ పెహోమ్ అనుకున్నాడట, ఆహా ఐ హ్యావ్ మేడ్ ద సైడ్స్ టూ లాంగ్, ఈ సైడ్ను బాగా దూరం కవర్ చేసిన, అంటే ఎడం వైపు. ఐ మస్ట్ మేక్ దిస్ వన్ షార్టర్, ఇంకేంటి ఈ లైన్ సరిపోద్ది, అంటే ఇటు ఈ సైడ్ సరిపోద్ది, ఇంకా తగ్గించాలి. అండ్ హీ వెంట్ అలాంగ్ ద థర్డ్ సైడ్, అంటే ఇప్పుడు ఇలా వెళ్ళిండు, ఇట్లా వెళ్ళిండు, ఇప్పుడు థర్డ్ సైడ్ ఇట్లా రావాలి, ఇట్లా వచ్చి ఇట్లా రావాలి కదా, సో ఇక థర్డ్ సైడ్ రావాలి అనుకున్నాట. థర్డ్ సైడ్ స్టెప్పింగ్ ఫాస్టర్ హీ లుక్డ్ ఎట్ ద సన్, అప్పుడు థర్డ్ సైడ్ వస్తూ ఉన్నాడు, వచ్చేటప్పుడు ఏమైపోయింది అంటే సూర్యుని చూస్తూ ఉన్నాడు, అంటే ఫస్ట్ ఇలా వెళ్ళిండు,
నెక్స్ట్ ఇట్లా వచ్చిండు. ఇప్పుడు థర్డ్ సైడ్ ఇట్లా వస్తున్నాడు. వచ్చేటప్పుడు ఏం చేసిండు, సూర్యుని చూసిండట. ద సన్ ఈ వాజ్ స్టిల్ 10 miles ఫ్రమ్ ద గోల్. అంటే అతను అప్పటికి అతను రీచ్ కావడానికి ఇంకా 10 miles ఉందట. అంటే పెహోము తన స్టార్టింగ్ పాయింట్కి ఎరుకోవాలంటే ఇంకా 10 miles దూరంలో ఉంది. అంటే ఇతడు స్క్వేర్ షేప్లో కవర్ చేయడానికి వెళ్తా ఉన్నాడు. ఫస్ట్ స్ట్రైట్గా వెళ్ళిండు, లెఫ్ట్ మలిగిండు, మళ్ళీ టర్న్ బ్యాక్ అయ్యిండు. సో ఇప్పుడు థర్డ్ లైన్లో వస్తూ ఉన్నాడు. ఓకే. నో హీ థాట్ దో ఇట్ విల్ మేక్ మై ల్యాండ్ లాప్సీడెడ్. అంటే ఐ మస్ట్ హరీ బ్యాక్ ఇన్ ఏ స్ట్రేట్ లైన్ నౌ. అంటే ఇప్పుడు ఏమనుకున్నాడట, అరే ఇప్పుడు మనము చాలా లేట్ అయితే అంటే కవర్ చేయలేకపోవచ్చు, సూర్యుడు అస్తమించడానికి సిద్ధంగా ఉన్నాడు కదా, మరి ఇప్పుడు నేను కవర్ చేయలేనేమో, థర్డ్ లైన్ షార్ట్ లైన్ అంటే థర్డ్ లైన్ షార్ట్ చేద్దామా అని అనుకుంటున్నాడట. ఐ మస్ట్ హరీ బ్యాక్ ఇన్ ఏ స్ట్రేట్ లైన్ నౌ. అంటే సో ఇలా వెళ్ళిండు, ఇట్లా వెళ్ళిండు, ఇట్లా వస్తూ ఇలా వెళ్దామా అన్నట్టుగా అనుకున్నాడు. పెహోమ్ వెంట్ స్ట్రేట్ టువార్డ్స్ ద హిల్లక్. అంటే ఆయన హిల్లక్ అంటే కొండ ప్రాంతం, ఆ చిన్న కొండ వైపే వెళ్తూ ఉన్నాడు. బట్ హీ నౌ వాక్డ్ విత్ డిఫికల్టీ. ఇప్పుడు ఎలా వెళ్తున్నాడు అంటే చాలా కష్టంగా వెళ్తూ ఉన్నాడు. హీ లాంగ్ టు రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాడు. హో డియర్ హీ థాట్. ఆయన అనుకుంటున్నాడు, అరే రెస్ట్ తీసుకుంటే బాగుండు అని అనుకుంటున్నాడు. ఇఫ్ ఓన్లీ ఐ హ్యాడ్ నాట్ బ్లండర్ ట్రయింగ్ ఫర్ టూ మచ్, వాట్ ఇఫ్ ఐ ఆమ్ టూ లేట్. అరే నేను ఎక్కువ దూరం నడవాలి అనుకొని మిస్టేక్ చేసిన, ఎక్కువ దూరం నడకపోతే తొందరగా కవర్ చేస్తుంది కదా, కానీ నేనేం చేసిన దురాశతో బాగా దూరం నడిచి ఎక్కువ దూరం కవర్ చేసి ఎక్కువ ల్యాండ్ కావాలని చెప్పేసి ప్రయత్నం చేసిన దురాశతో, అది చాలా తప్పు అంటున్నాడు. ఈ వాజ్ స్టిల్ ఫార్ ఫ్రమ్ హిస్ గోల్. తను రీచ్ అయ్యేటువంటి ప్రదేశానికి ఇంకా దూరంలో ఉన్నాడు. ఈ బిగాన్ రన్నింగ్. ఇక వాకింగ్ పరిగెత్తా ఉన్నాడు. వాట్ షెల్ ఐ డూ హీ థాట్ అగైన్. మళ్ళీ ఆలోచిస్తున్నాడు, ఇప్పుడు నేను ఏం చేయాలా. ఐ హ్యావ్ గ్రాస్ప్డ్ టూ మచ్. నేను చాలా దూరం వెళ్ళాల్సి ఉంది, ఇప్పుడు నేను నడవలేకుండా ఉండిపోయినా. అండ్ రియూన్డ్ ద హోల్ అఫేర్. అంటే ఇంత దూరం ఇంతసేపు నేను నడిచినంత వేస్ట్ అయిపోయేటట్టుంది. ఈజ్ హార్ట్ వాజ్ బీటింగ్ లైక్ ఏ హ్యామర్. అంటే అతని హార్ట్ బీటింగ్ విరిగిపోయింది అన్నట్టు. మనం సుత్తితో కొడితే ఎట్లా అయితే సౌండ్ వస్తుందో అట్లా అతని హార్ట్ బీటింగ్ విరిగిపోయింది, వేగంగా కొట్టుకుంటుంది. అండ్ ఈజ్ లెగ్స్ వర్ గివింగ్ అవే. అంటే అతని కాళ్ళు సహకరిస్తలేదు, అంటే కింద పడిపోయేటట్టుగా అవుతున్నాయి. దో ఆఫ్రేడ్ హీ వుడ్ డై ఆఫ్ ఎగ్జాషన్, హీ కుడ్ నాట్ స్టాప్. అంటే ఎక్కువ దూరం నడవడం వలన ఎక్కువ హార్ట్ బీటింగ్ పెరిగి చనిపోతానేమో అని భయం వేసిందట, అయినా కూడా ఆపకుండా వెళ్తూ ఉన్నాడు. పెహోమ్ కుడ్ సీ ద పీపుల్ ఆన్ ద హిల్లక్. ఇంకా ఇప్పుడు కూడా ఆ హిల్లక్ కొండ పైన ఉన్నటువంటి వాళ్ళని చూడగలుగుతున్నాడు. ఈ కుడ్ సీ ద చీఫ్ సిట్టింగ్ ఆన్ ద గ్రౌండ్. ఆ గ్రౌండ్ మీద కూర్చున్నటువంటి ఆ చీఫ్ని కూడా చూడగలుగుతున్నాడు. హోల్డింగ్ హిస్ సైడ్స్. అంటే ఆ సైడ్స్ కవర్ చేస్తూ. అండ్ పెహోమ్ రిమెంబర్డ్ హిస్ డ్రీమ్. పెహోమ్ తన యొక్క డ్రీమ్ని అంటే కళను గుర్తు చేసుకున్నాడు. దేర్ ఇస్ ప్లెంటీ ఆఫ్ ల్యాండ్. ఇక్కడ కావాల్సినంత ల్యాండ్ ఉంది, థాట్ హీ అనుకున్నాడు. బట్ విల్ గాడ్ లెట్ మీ లివ్ ఆన్ ఇట్. కానీ దేవుడు నన్ను బ్రతకడానికి పర్మిషన్ ఇస్తాడా లేదా ఏమంటున్నాడు. బట్ విల్ గాడ్ లెట్ మీ లివ్ ఆన్ ఇట్. ఈ భూమిని నేను ఫ్రీగా పొందబోతున్నా కదా, మరి దాన్ని నేను ఆస్వాదించడానికి ఈ దేవుడు నన్ను బ్రతకనిస్తాడా. ఐ హ్యావ్ లాస్ట్ మై లైఫ్. ఇక నా ప్రాణం పోతుంది అంటున్నాడు. ఐ హ్యావ్ లాస్ట్ మై లైఫ్. నా ప్రాణం పోతుంది. ఐ షాల్ నెవర్ రీచ్ దట్ స్పాట్. నేను ఇక ఆ స్పాట్ను చేరుకోలేను అనుకుంటున్నాడు. విత్ ఆల్ హిజ్ రిమైనింగ్ స్ట్రెంగ్త్ హీ ర్యాన్ అప్ ద హిల్లక్. తనలో ఉన్న శక్తినంతా కూడాట్టుకొని ఆ కొండ ప్రాంతానికి పరిగెత్తుకుంటూ పోయిండట. హీ రీచ్డ్ ద టాప్ అండ్ సా ద క్యాప్. అంటే ఆ కొండకు పైభాగానికి ఎరుకున్నాడు, క్యాప్ దగ్గరికి వచ్చిండు. హీ అట్టర్డ్ ఏ క్రై. అంటే బిగ్గరగా అరిచిండు. హిజ్ లెగ్స్ గేవ్ అవే బినీత్ హిమ్. అంటే అతని కాళ్ళు కంట్రోల్లో లేకుండా ఉన్నాయి. హీ ఫెల్ ఫార్వర్డ్. ముందుకు పడిపోయిండు. అండ్ రీచ్డ్ ద క్యాప్ విత్ హిస్ హ్యాండ్స్. తన యొక్క చేతులతోని ఆ క్యాప్ను టచ్ చేసిండు కిందికి ముందుకు పడి. ఆహా, వాట్ ఏ ఫైన్ ఫెల్లో ఎక్స్క్లెయిమ్డ్ ద చీఫ్. ఆ నాయకుడు అన్నాడు, అబ్బా ఎంత బాగా కవర్ చేసిండు, ఎంత గొప్పవాడు, ఫైన్ ఫెలో, ఎంత గొప్పవాడు వీడు, ఇంత నేలను కవర్ చేసిండు అని చీఫ్ అంటున్నాడు. హీ హాజ్ గెయిన్డ్ మచ్ ల్యాండ్. ఈ పెహోము ఎక్కువ నేలను పొందిండు అని చీఫ్ అన్నాడు.
పెహోమ్స్ సర్వెంట్ కేమ్ రన్నింగ్ అప్ అండ్ ట్రై టు రేజ్ హిమ్. అప్పుడు పెహోమ్ యొక్క సర్వెంటు పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి పెహోమ్ను లేపడానికి ప్రయత్నం చేసిండు. బట్ హీ సా దట్ బ్లడ్ వాజ్ ఫ్లోయింగ్ ఫ్రమ్ హిజ్ మౌత్. కానీ పెహోమ్ యొక్క నోటి నుండి రక్తం కారుతుంది. పెహోమ్ వాజ్ డెడ్. పెహోమ్ చనిపోయాడు. అంటే అతడు పరిగెత్తడం వల్ల హార్ట్ బీటింగ్ పెరిగి చనిపోయాడు అన్నట్టు. ద బ్యాష్కిర్స్ క్లిక్డ్ దేర్ టంగ్స్ టు షో దేర్ పిటీ. అప్పుడు బ్యాష్కిర్స్ అతని యొక్క శక్తి సామర్థ్యాన్ని మెచ్చుకుంటూ అతని పట్ల కొంత పిటి సానుభూతిని తెలియజేస్తున్నాడు. అయ్యో పాపం చనిపోయాడు అని కొంచెం బాధను వినిపించారు అన్నట్టు. ద సర్వెంట్ పిక్డ్ అప్ ద స్పీడ్ అండ్ డగ్ ఏ గ్రేవ్ లాంగ్ ఎనఫ్ ఫర్ పెహోమ్ టు లైన్. అంటే పెహోమ్ యొక్క సర్వెంటు స్పీడ్ అంటే పార తీసుకొచ్చిండట. తర్వాత గ్రేవ్ అంటే అక్కడ సమాధి, అతన్ని సమాధి చేయడం కోసం ఒక పెద్ద గొయ్యి తీసిండు అన్నట్టు. డగ్ హోల్ అంటే ఇక్కడ పారతోని ఒక గొయ్యి తీసిండు. ఎంత అంటే పెహోమ్ ఎంతైతే పొడుగు ఉన్నాడో అంత పొడుగు తవ్విండు. అండ్ బరీడ్ హిమ్ ఇన్ ఇట్. సో తర్వాత అక్కడ పెద్ద గొయ్యి తీసి అందులో పెహోమ్ను పాతి పెట్టిండు. అంటే పెహోమ్ ఎంత పొడుగు ఉన్నాడో అంత పొడుగు తవ్వి అందులో అతని సర్వెంటు పెహోమ్ను పాతి పెట్టిండు. 6 feet ఫ్రమ్ హిజ్ హెడ్ టు హిజ్ ఈల్స్ వాస్ ఆల్ హీ నీడెడ్. సో ఇతనికి ఎంత ల్యాండ్ అవసరం వచ్చింది ఇప్పుడు అంటే 6 ఫీట్ల భూమి అవసరం వచ్చింది. అంటే అతన్ని పాతి పెట్టడానికి ఎంత భూమి అవసరం వచ్చింది? 6 ఫీట్ల భూమి. కానీ ఇతడు ఎంతో ల్యాండ్ కోసం వెళ్ళి పరిగెత్తి చివరికి చనిపోయాడు. అంటే ఇక్కడ మోరల్ ఏంటిదంటే గ్రీడ్ బ్రింగ్స్ గ్రీఫ్. దురాశ దుఃఖానికి చేటు.